ఎడిటింగ్ ద DOM విత్ జావా స్క్రిప్ట్. ఎలా మనము ఒక డామ్ని ఎడిట్ చేయగలుగుతాం. సో మన ఫస్ట్ థింగ్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ టైటిల్ ఈక్వల్స్ టు మై పేజ్. ఈడ మై పేజ్ అని మార్చాలో చూపిస్తాం. సో రైట్, మనం కన్సోల్ ట్యాబ్ వచ్చేసాము. ఇక్కడ కన్సోల్ ట్యాబ్లో మనకి టైటిల్లో జావా స్క్రిప్ట్ టిక్ టాక్ టీ అని ఉంది. దీన్ని మనము ఈ టైటిల్ని మార్చబోతున్నాము. ఏమని మార్చబోతున్నాము? మై పేజ్ అని మార్చబోతున్నాం. ఎలా మార్చాలి? కన్సోల్ ట్యాబ్కి వెళ్ళండి, డాక్యుమెంట్ డాట్ డాట్ ఏంటి టైటిల్ టైటిల్. ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఈక్వల్ పెట్టేసి దీంట్లో మై పేజ్ అని రాయబోతాం. ఎంటర్, మై పేజ్ వచ్చేసాయి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే నోట్ ద డబల్ కోట్స్. ఓకే, డబల్ కోట్స్ లేనిది మార్చలేదు, ఇది ఒకటి నోట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఐడిలో మనం ఏం చేయమంటున్నాడు? P1 అనే నేమ్, ఒక P1 అనే నేమ్తోనే ఐడి ఉంది, దాంట్లో టెక్స్ట్ కంటెంట్ మార్చాలి. వాడు సింపుల్గా ఏం చేయమంటున్నాడంటే ఇక్కడ P1 అని ఇక్కడ ఉందంట. ఇక్కడ ఉంది, బాడీలోనే ఉంటుంది P1. సో P ఇక్కడ ఉందో మనం ఫైండ్ చేయాలి. P1, ఓకే, P1 నేమ్. సో చూడండి ఇక్కడ దొరికింది స్పాండ్. ఇక్కడ పేరు ఏముంది? అంజనా అని. అంటే ఇదే ఈ అంజనా అనే పేరుని వాడేమంటున్నాడు? సోఫియాతో మార్చమంటాడు. ఓకే, సోఫియాతో మార్చమంటాడు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. చూడండి ఐడి వచ్చింది. క్లోజ్. దీంట్లో మనం పెట్టాలి ఇప్పుడు డాష్ నేమ్, P1 డాష్ నేమ్ అని ఐడి, P1 డాష్ నేమ్ అనే ఐడి. అంతే కదా, P1 డాష్ నేమ్ అనేది ఐడి వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే మార్చాలి కాబట్టి సేమ్ అంజనా అనే పేరు ఉంది కాబట్టి అంజనా బదులు నేను ఖాజా తీసుకోండి. చూడు పేరు వచ్చింది మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో P1 నేమ్ ఉంది, సేమ్ ప్రీవియస్ వన్. ప్రీవియస్ వన్ ఏంటంటే టెక్స్ట్ కంటెంట్ ఉంది. ఈసారేమో అపెండ్ అనే ఫంక్షన్ ఇచ్చిండు. అపెండ్ అనే ఫంక్షన్ అంటే ఏం లేదు, యాడ్ చేయడం. టెక్స్ట్ పక్కకి ఇంకో టెక్స్ట్ యాడ్ చేయడం. సో మనం కన్సోల్కి వెళ్తే చూసినట్టయితే సోఫియా అనే నేమ్ ఉంది కదా, ఈ సోఫియా అనే నేమ్ పక్కకి అండ్ ఫ్రెండ్స్ అని రావాలి. అండ్ ఫ్రెండ్స్ అని రావాలంటే ఏం లేదు, టెక్స్ట్ కంటెంట్ చేసేసి అపెండ్ అని పెట్టాలి. అపెండ్, సింపుల్ అపెండ్ ఫంక్షన్ యాడ్ చేసి అపెండ్ మనల్ని మార్చమంటున్నాడు, యాడ్ చేయమంటున్నాడు. అండ్ ఫ్రెండ్స్, ఓకే, ఎంటర్. చూడండి అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి. సో ఇది ఈ ఎక్సర్సైజ్ చాలా సింపుల్. ఏమంటున్నాడు? చేంజ్ ద ప్లేయర్ నేమ్ టు యువర్ నైబర్ నేమ్. ఆ ప్లేయర్ నేమ్ ఏంటంటే మీ ఇంటి పక్కన ఉన్న పేరు ఎవరిదైతుందో అని పేరు చేంజ్ చేయమంటున్నాడు. అదే సింపుల్. తర్వాత ఏంటంటే ఏం చేయమంటున్నాడు? సెకండ్ వన్, స్వాప్ ద ప్లేయర్ సింబల్స్. ఈ ప్లేయర్ యొక్క సింబల్స్ స్వాప్ చేయమంటున్నాడు. ఎక్స్ అని ఇక్కడికి తీసుకురా, ఈ జీరోని పైకి తీసుకెళ్ళి ఆర్ ఓ. సో ఏం లేదు, స్వాప్ చేయమంటాడు. సో నెక్స్ట్ ఏంది? చేంజ్ ద సబ్ టైటిల్ ఏ గేమ్ యూ నో అండ్ లవ్. ఏ గేమ్ యూ నో ఇక్కడ ఉంది, ఏ గేమ్ యూ నో. లవ్ అని ఇంకటి ఏంటన్నా లేదు. సో ఇంకోటి ఏ గేమ్ యూ నో పక్కకి లవ్ అంటే అపెండ్ చేయమంటుంది. ఇది ఎక్సర్సైజ్. ఇది అయిపోయిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.